హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సరోజన రంగోలీ బ్లాగ్స్. ఈరోజు మీకు నేను 15 చుక్కలు 15 వరుసల ముగ్గు, వంకీల ముగ్గు మీకు ఎలా వేయాలనేది మీకు చూపిస్తున్నానండి. కొన్ని ట్రిక్స్ చెప్తే మీకు ఈజీగా వస్తుందని అనుకుంటున్నానండి. ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఎక్కడెక్కడ చుక్కలు కొన్ని మనం యూజ్ చేస్తే ఫస్ట్ తర్వాత మనకి ఈజీగా వస్తుందనేది మీకు చూపిస్తానండి. ఇటు 15 చుక్కలు, ఇటు 15 చుక్కలు, 15 చుక్కలు 15 వరుసలు. ఈ 15 చుక్కలల్లో ఫస్ట్ 6 చుక్కలు, ఇటు 6 చుక్కలు వదిలిపెడితే మనకి 3 చుక్కలు మధ్యలో వస్తాయండి. ఇవి 6 చుక్కలు కదండి. ఇందులో ఒక మనం ఫ్లవర్ అనేది వేసుకోవాలి. చూసారు కదండి. ఇది ఇలాగని 4 భాగాలకి ఇక్కడ వేసుకోవాలి. ఓకే అండి. ఈ 4 భాగాలు వచ్చినాయి కదండి. ఈ 4 భాగాల్లో ఈ మూలలు ఉన్నాయి కదండి. ఈ మూలలల్లో ఇవి 2 ఇది 2 కలిపి ఒక డిజైన్ అనేది చిన్నగా వేసుకుందాం. ఇలా కలిపిస్తే ఒకటి వచ్చేసింది. సేమ్ అన్నిటికీ మూలలు అనేవి వేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఇవి 2 వరుసలు కదండి. 1 2 వరుసలు అయిపోయినాయి కదండి. ఇక్కడ ఈ 4 చుక్కలు 4 వరుసలు ఉన్నాయి కదండి. వీటిని మనము ఆపోజిట్గా ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇటువైపు ఉంది కదండి. ఇది ఇటువైపు రావాలి. నాలుగు చుక్కలు 4 వరుసలల్లో ఆపోజిట్ వేసుకోవాలి. ఇలాగే ఇక్కడ 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 వేసుకోవాలి. ఇవి అయిపోయినాయి కదండి. తర్వాత మధ్యలో మనకు ఒక ఫ్లవర్ అనేది వస్తుందండి. ఇక్కడ ఫ్లవర్ వేసుకున్నాక మనకు ఆటోమేటిక్గా వంకీలు అనేవి ఎలా తిప్పుకోవాలనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ 4 చుక్కలు, ఇటు 4 చుక్కలు, ఇవి 4 వదిలేస్తే సెంటర్ పాయింట్ 3 మిగులుతాయండి. ఇవి 4 సెంటర్ పాయింట్ 3 మిగిలితే ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు మనము వంకీలు తిప్పడం అనేది రావాలండి చుట్టూ. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇగో ఇది ఇలా అన్నింటికి ఇలా వేసుకోండి ఫస్ట్. ఓకే. ఈ 4 భాగాలలో ఫస్ట్ ఇగో ఇలా తిప్పి ఇలా అని ఇంకొక స్టెప్ ఇలా అని దీనికి కలిపేసుకోవాలి. ఇది ఒకటి అయిపోయింది. సేమ్ ఓకే. ఇంకొక స్టెప్ మనకి ఈ భాగాలు ఇలా వచ్చాయి కదండి. మళ్ళీ మనకి ఈ భాగాలు కూడా ఇలా రావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా అని ఇగో ఇలా ఇక్కడికి స్టాప్ చేసేసుకోండి. ఎందుకంటే మీకు అర్థం కావాలంటే స్టెప్ ఇలా దీనికి ఇలా కలుపుకోవాలి. వీడికి అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని దీనికి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇది కూడా ఇలా వేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న చుక్కలని కలుపుకోవాలండి. ఫస్ట్ ఇలా చుక్కలు వేయండి. ఓకే అండి. ఇప్పుడు ఇలా అని ఈ చుక్కను కలపాలండి. ఓకే అండి. కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ డిజైన్ని మనము ఏమన్నా కలర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ ఫ్లవర్స్లలో
నేను జస్ట్ ఇలా వేద్దాం అనుకుంటున్నాండి. లైట్‌గా వేసుకోవాలి. జస్ట్ ఇలా ముగ్గులాగా పెడదామండి. ఇప్పుడు మనము జస్ట్ ఒక వంకి తీద్దామండి. వంకిలాగా తీసి ఇగో దీనికి సూటిగా రావాలండి ఏదైనా. ఇది దీనికి సూటిగా రెండో దానికి సమానంగా మనకు కొలతలాగా ఇలా ఉండేటట్టుగా సమానంగా ఇలా కొద్దిగా మనం ఏదో ఒకటి మన ఓన్గా ఇట్లా యాడ్ చేసుకుంటే అదొక డిజైన్ అయిపోతుందండి. చూసారు కదండి, ఒక డిజైన్ అయిపోతుంది అది. ఓకే అండి. ఇప్పుడు దీనికి మనము జస్ట్ అలా యాడ్ చేద్దాం. మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వేసినప్పుడు అందులో మనం ఇంకొద్దిగా క్రియేట్ చేసామనుకోండి, అదొక డిఫరెంట్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు దీనికి జస్ట్ మొగ్గలు ఇలా వేసుకోవాలి. చిన్న చిన్న పువ్వులు వేసుకుంటే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. చూసారు కదండి. ఇక్కడ కూడా వేసేద్దాం. వాకిట్లో వేసుకునేటప్పుడు మనము నచ్చిన పద్ధతిలో మనము ఇలా వేసుకోవడం వల్ల మంచి లుక్ అయితే వస్తుందండి. ఓకే అండి, డిజైన్ అయితే కంప్లీట్ అయింది. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.